ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లోని సెకండ్ చాప్టర్ అయిన యాసిడ్స్ అండ్ బేసిస్ ఈ చాప్టర్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ చాప్టర్ లో ఇంతకు ముందు ఉన్న వీడియోలో మీకు ఆల్రెడీ యాసిడ్స్ అంటే ఏంటి, బేసిస్ అంటే ఏంటి, ఇండికేటర్స్ అంటే ఏంటి మొదలైన టాపిక్స్ అన్ని కూడా వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఈ టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు టాపిక్ వచ్చి వీఆర్ టాకింగ్ అబౌట్ డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేసిస్. డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. డైల్యూషన్ అంటే ఏంటనమాట, మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్. వాటర్ తో యాసిడ్ బేస్ అంటే మనకి మినరల్ యాసిడ్స్ లేదా బేసెస్ అనేవి చాలా కాన్సన్ట్రేట్ గా ఉంటాయి అనమాట. చేతుల మీద పడితే మనకి బర్నింగ్ సెన్సేషన్ కలగడం, మంటలు పుట్టడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయడానికి వీలుగా, ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేయడానికి వీలుగా మనకి యాసిడ్స్ ని బేసెస్ ని డైల్యూట్ చేస్తాం అనమాట. ఇలా వాటర్ తో యాసిడ్ ని బేస్ ని యాడ్ చేయడాన్ని డైల్యూషన్ అంటాం. డిజాల్వింగ్ అన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ ఇన్ వాటర్ ఈజ్ హైలీ ఎక్సోథర్మిక్. ఎక్సోథర్మిక్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్, ఇవాల్వింగ్ హీట్. ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు బయటికి హీట్ రిలీజ్ అయితే దాన్ని ఎక్సోథర్మిక్ ప్రాసెస్ అంటాం. సో యాసిడ్ ని కానీ బేస్ కానీ వాటర్ కలిపితే ఇట్ ఈస్ అన్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. అయితే యాసిడ్ బేస్ మనకి డైల్యూషన్ చేయడం ఎలాగో అంటే, ఎప్పుడు కూడా వాటర్ హై క్వాంటిటీ వాటర్ తీసుకుని ఒక బీకర్ లో లార్జ్ క్వాంటిటీ వాటర్ తీసుకుని దానిలో ఒక్కొక్క చుక్కగా యాసిడ్ గాని బేస్ గాని, యాసిడ్ ని డైల్యూట్ చేయాలంటే యాసిడ్ ని, లేదా బేస్ ని డైల్యూట్ చేయాలంటే బేస్ ని ఒక్కొక్క చుక్కగా మనం యాడ్ చేస్తూ కంటిన్యూస్ గా స్టిరింగ్ చేయాలన్నమాట. అలా చేస్తే మనకి అది మనకి బికమ్ డైల్యూటెడ్ యాసిడ్ గా మారుతుంది అనమాట. అయితే the acid or base must always be added slowly to water with constant stirring. సో మనకి యాసిడ్ ఆర్ బేస్ యొక్క కంటైనర్ మీద కూడా వార్నింగ్ సైన్ ఉంటుంది, ఇట్ ఈస్ హైలీ ఎక్సోథర్మిక్ అని చెప్పి. సో డైల్యూషన్ అనేది చాలా కేర్ఫుల్ గా చేయాల్సిన ప్రాసెస్ అనమాట. హౌ స్ట్రాంగ్, నెక్స్ట్ టాపిక్ అబౌట్ హౌ స్ట్రాంగ్ ఆర్ యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్స్. ఇప్పటి వరకు కూడా మనకి యాసిడ్ బేస్ కి సంబంధించిన ఇండికేటర్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇండికేటర్స్ అనేవి ఏంటంటే టు టెస్ట్ వెదర్ ఇట్ ఈస్ ఎ బేస్ ఆర్ యాసిడ్, అంతే. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అన్ని కూడా అది యాసిడా బేసా అని తెలియజేసేవి. అంటే ఫినాఫ్థలిన్ కానీ, మిథైల్ ఆర్గానిక్ లిట్మస్ సొల్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ పదార్థం యాసిడా బేస్ అనేది మాత్రమే తెలియజేస్తాయి. కానీ అది ఎంత స్ట్రాంగ్, ఎంత వీక్. స్ట్రాంగ్ వీక్ అనేది ఎక్కడ వస్తుంది టాపిక్, కాన్సంట్రిక్ యాసిడ్, అలాగే డైల్యూటెడ్ యాసిడ్. అంటే ఇక్కడ మనకి ఇంతకు ముందు చెప్పుకున్న టాపిక్ లో డైల్యూట్ యాసిడ్స్, డైల్యూషన్ ఆఫ్ బేస్ అని చెప్పి టాపిక్ చెప్పుకోవడం జరిగింది. ఇలా డైల్యూట్ చేయడం వల్ల ఇట్ విల్ బి డైల్యూట్ యాసిడ్ అనమాట, ఆర్ డైల్యూట్ బేస్. ఎప్పుడైతే డైల్యూట్ అయిందో దాని యొక్క స్ట్రెంగ్త్ తగ్గుతుంది, వాటర్ యొక్క కంటెంట్ పెరిగి యాసిడ్ యొక్క కంటెంట్ తగ్గుద్ది కాబట్టి అది వీక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ వి యూజ్ యూనివర్సల్ ఇండికేటర్ విచ్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్. యూనివర్సల్ ఇండికేటర్ అనేది ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ సెవరల్ ఇండికేటర్స్. ఇప్పుడు మనం ఈ యూనివర్సల్ ఇండికేటర్ ద్వారా ఒక యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకోవడానికి, అది వీక్ యాసిడా, స్ట్రాంగ్ యాసిడా, లేదా వీక్ బేసా, స్ట్రాంగ్ బేస్ అనేది తెలియడం కోసం మనం యూజ్ చేసేది యూనివర్సల్ ఇండికేటర్ ఆర్ pH paper. It shows that different colors at different concentration of hydrogen ions. For measuring hydrogen ion concentration, pH scale has been developed. Universal indicator or pH scale. ఈ pH scale అనేది కేవలం యాసిడ్ బేసా అనేది కాకుండా యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్, వీక్ యాసిడా, స్ట్రాంగ్ యాసిడా, లేదా వీక్ బేసా, స్ట్రాంగ్ బేసా అనేది తెలియడం కోసం యూజ్ చేసేదే మనం pH స్కేల్. అయితే pH అంటే పవర్ ఆఫ్ హెచ్. పిహెచ్ అనేది పొటెన్స్. పిహెచ్ లో పి అంటే జర్మన్ వర్డ్, అది పి అంటే పొటెన్స్ అని అర్థం. పొటెన్స్. వాట్ ఈస్ పొటెన్స్ అంటే ఇంగ్లీష్ మీనింగ్ అనమాట పవర్ అని అర్థం. పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఈ పిహెచ్ స్కేల్ వ్యారీస్ ఫ్రమ్ 0 to 14. ఖచ్చితంగా 7 ఉంటే దట్ ఈస్ న్యూట్రల్ సొల్యూషన్. ఖచ్చితంగా 7 ఉండేవి సాల్ట్స్, ఖచ్చితంగా 7 ఉంటే పిహెచ్ వాల్యూ దట్ ఈస్ న్యూట్రల్ సొల్యూషన్ అనమాట. అలాగే 0 to 7 ఉంటే దట్ ఈస్ యాసిడ్స్. కరెక్ట్ గా 0 to 7 ఉంటే యాసిడ్స్, లేదా 7 to 14 ఉంటే దట్ ఈస్ బేస్ అనమాట. మరి యాసిడ్ బేస్ అని తెలియడం కోసం కాదు కదా పిహెచ్ స్కేల్ వాడేది. దేనికోసం అంటే దేనికోసం అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్, అంటే వీక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్ అనేది తెలియడం కోసం. కాబట్టి 7 కి దగ్గరగా ఉండేవి, న్యూట్రల్ కి దగ్గరగా యాసిడ్ వాల్యూ ఉన్నా అది వీకే,
లేదా బేస్ వాల్యూ ఉన్నా అది వీక్ బేస్. అంటే 0, 1, 2, 3 వరకు స్ట్రాంగ్ యాసిడ్స్ అనమాట. 0కి దగ్గరలో ఉండేవి 0 గాని 1 గాని 2 గాని ఈ వాల్యూస్ మనకి స్ట్రాంగ్ యాసిడ్స్. 4, 5, 6 అలా ఉంటేనేమో వీక్ యాసిడ్ అనమాట. అలాగే 7 నుంచి 14 వరకు ఉన్న ఈ స్కేల్లో మొత్తం 7 అబోవ్ లేదా 14 బిలో ఉంటే బేసిస్ కదా. అయితే న్యూట్రల్ కి దగ్గరలో ఉంటేనేమో వీక్ బేస్, 14 కి దగ్గరలో ఉంటేనేమో స్ట్రాంగ్ బేస్ అనమాట. ఇలా pH స్కేల్ ని డిజైన్ చేయడం జరిగింది. టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. pH యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎవ్రీడే లైఫ్ లో అంటే when pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ 5.6 అంటే మనకి ఎక్కడైతే బాగా ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉంటాయో వాటి నుంచి వచ్చే స్మోక్ లో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఈ గ్యాసెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ పడే వర్షము రెయిన్ వాటర్ కాస్త ఆ గ్యాసెస్ తో కలిసి యాసిడ్ రెయిన్ గా మారిపోతుంది అనమాట. ఈ యాసిడ్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది అనమాట 5.6 కన్నా తక్కువ కనుకుంటే, రెయిన్ వాటర్ అంటే 7 ఉండాలి, న్యూట్రల్ గా ఉండాలి, కానీ రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ 5.6 కన్నా తక్కువ ఉంటే ఇట్ విల్ బికమ్ యాసిడ్ రెయిన్ అంటాం అనమాట. ఈ యాసిడ్ రెయిన్ కనుక రివర్స్ లో పడితే ఈ వర్షం నీళ్లు నదుల్లో చేరి ఆ నదుల యొక్క pH వాల్యూ తగ్గిపోయి ద సర్వైవల్ ఆఫ్ ఆక్వాటిక్ లైఫ్ ఇన్ సచ్ రివర్స్ బికమ్ డిఫికల్ట్. ఆక్వాటిక్ లైఫ్ అనేది ఈ రివర్స్ లో చాలా డిఫికల్ట్ గా మారుతుంది అనమాట. అట్లాగే అవర్ స్టమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన పొట్టలో తయారయ్యే యాసిడ్ అండి చాలా ఇంపార్టెంట్ అండి. అవర్ స్టమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl అంటాం చూడండి. HCl యాసిడ్ ని తయారు చేస్తూ ఉంటుంది మన పొట్టలో తయారయ్యే యాసిడ్ అనమాట. ఈ యాసిడ్ అనేది డైజెషన్ ఆఫ్ ఫుడ్ కి చాలా అవసరం వితౌట్ హార్మింగ్ ద స్టమక్. డ్యూరింగ్ ఇండైజెషన్, ఎప్పుడైతే మనకి ఇండైజెషన్ గా ఉంటుందో ద స్టమక్ ప్రొడ్యూసెస్ టూ మచ్ యాసిడ్ అండ్ దిస్ కాజెస్ పెయిన్ అండ్ ఇరిటేషన్. మరి ఇలా టూ మచ్ యాసిడ్ ని మనం పొట్టలో తయారైనప్పుడు మనకి ఇండైజెషన్ గా ఉంటుంది, రెయిన్ఫాల్ రావడం, కడుపులో మంటగా ఉండడం, ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి అనమాట. మరి ఆ సందర్భంలో యాంటాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాం. అంటే మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి ఇచ్చే టాబ్లెట్స్ అంటాం చూడండి, వాటిని యాంటాసిడ్స్ అంటాం అనమాట. జింకైట్ అలా ఉంటాయి వాటి పేర్లు. ఈ యాంటాసిడ్స్ ఏమవుతాయి, యాంటాసిడ్స్ అంటే బేసిస్ అనమాట, యాంటీ యాసిడ్స్ అంటే బేసిస్. ఈ బేస్ ఎప్పుడైతే కడుపులోకి వెళ్ళిందో టాబ్లెట్ రూపంలో ఎక్సెస్ యాసిడ్ ని అది న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. సో యాంటాసిడ్స్ న్యూట్రలైజ్ ద ఎక్సెస్ యాసిడ్. ఇవన్నీ కూడా pH ఇన్ ఎవ్రీడే లైఫ్ అప్లికేషన్స్ అనమాట. మన బాడీలో జరుగుతున్నది కానీ చుట్టుపక్కల పరిసరాల్లో జరుగుతున్నాయి కానీ pH యొక్క అప్లికేషన్స్ అనమాట. అలాగే టూత్ డెకే స్టార్ట్స్ వెన్ ద pH ఆఫ్ ది మౌత్ ఈస్ లోయర్ దాన్ 5.5. pH ఆఫ్ ది మౌత్ ఈస్ లోయర్ దాన్ 5. మన నోటి యొక్క pH వాల్యూ 5.5 కన్నా తక్కువ ఉంటే గనక మనకి టూత్ డెకే స్టార్ట్ అవుతుంది, పళ్ళు పాడైపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే పళ్ళు పుచ్చు అనమాట. ఈ పుచ్చు రావడానికి కారణం ఏంటంటే మన పంటి మధ్యలో ఉండే గ్యాప్ల్లో ఆహారం ఇరుక్కుపోయి అక్కడ బ్యాక్టీరియా తయారవుతుంది అనమాట. ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసే యాసిడ్స్ వల్ల టూత్ డెకే స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాక్టీరియా రిలీజ్ చేసే యాసిడ్స్ వల్ల ఏమవుతుంది అనమాట, మౌత్ యొక్క pH వాల్యూ 5.5 కన్నా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే లెస్ దాన్ 5.5 అంటే అది ఎసిడిక్ అనమాట. ఎసిడిక్ న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేయాలన్నమాట, బేస్ ని ఏ విధంగా పంపాలంటే ఒక టూత్ పేస్ట్, మనం వాడే టూత్ పేస్ట్ అన్ని కూడా జనరల్ గా బేసిక్ నేచర్ ఉన్నవే. ఇలా బేసిక్ నేచర్ ఉన్న యూజింగ్ బేసిక్ టూత్ పేస్ట్ కెన్ న్యూట్రలైజ్ ద ఎక్సెస్ యాసిడ్ ఇన్ ద మౌత్ అనమాట. అట్లాగే క్లీన్ ద మౌత్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. ఇది ఎందుకోసం అంటే ఇరుక్కున్న ఆహారం బయటికి పోవడం కోసం తిన్న వెంటనే 1-2 సార్లు ఎక్కువ క్లీన్ చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం టు అవాయిడ్ ఆర్ టు ప్రివెంట్ టూత్ డికే అనమాట. మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్ గ్రో బెస్ట్ వెన్ ద pH ఆఫ్ ద సాయిల్ ఈస్ క్లోజ్ టు 7. సాయిల్ యొక్క pH వాల్యూ కనుక 7 ఉంటే, న్యూట్రల్ గా ఉంటే గనక ఆ సాయిల్ లో ప్లాంట్స్ అన్ని కూడా చాలా బాగా బెస్ట్ గా గ్రో అవుతాయి. అయితే ఇఫ్ ద సాయిల్ ఇస్ టూ ఎసిడిక్ ఆర్ టూ బేసిక్, అంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్నా లేదా లేదా బేసిక్ నేచర్ ఎక్కువగా ఉన్నా ఆ సాయిల్లో ప్లాంట్స్ పెరగడం చాలా కష్టంగా ఉంటుంది లేదా అసలు పెరగవు అనమాట. దానికోసం ఏం చేస్తామంటే ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటేనేమో బేసిక్ ఫెర్టిలైజర్స్, బేసిక్ నేచర్ ఎక్కువగా ఉంటేనేమో ఎసిడిక్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి సాల్ట్ ని ఏదో విధంగా న్యూట్రలైజ్ చేసి మనం ఆ సాయిల్ ద్వారా పంటలు పొందడం జరుగుతుంది అనమాట. మోర్ అబౌట్ సాల్ట్స్.
యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్. సాల్ట్ తయారయ్యే విధానం ఏంటంటే ఒక యాసిడ్ ఫర్ ఎగ్జాంపుల్ HCl ప్లస్ NaOH గివ్స్ రైస్ టు NaCl ప్లస్ H2O ఆర్ CH3COH ఎస్టిక్ యాసిడ్ అంటాం చూడండి. CH3COH ప్లస్ NaOH గివ్స్ CH3COO Na plus H2. H2SO4 plus 2NaOH gives Na2SO4 plus 2H2. ఇవన్నీ కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ఎసిడిక్ సాల్ట్స్? ఎసిడిక్ సాల్ట్స్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్స్. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ ఉండి బేస్ మాత్రం వీక్ అయితే, వీక్ బేస్ అయితే గనక ఆ విధంగా తయారైన సాల్ట్, ఏ సాల్ట్ అయితే తయారైందో ఆ సాల్ట్ యొక్క pH వాల్యూ లెస్ దాన్ 7 గా ఉంటుంది. ఎప్పుడైతే pH వాల్యూ లెస్ దాన్ 7 గా ఉందో, pH వాల్యూ లెస్ దాన్ 7 గా ఉంటే ఆ సాల్ట్ ఎసిడిక్ సాల్ట్. ఆ సాల్ట్ కాస్త ఎసిడిక్ నేచర్ ఉన్న సాల్ట్ గా మనం చెప్తాం. అలాగే బేసిక్ సాల్ట్స్ అంటే ఏంటి? బేసిక్ సాల్ట్, సాల్ట్ బేసిక్ అంటున్నాం అంటే స్ట్రాంగ్ బేస్ అని అర్థం. బేస్ స్ట్రాంగ్, స్ట్రాంగ్ బేస్ ప్లస్ వీక్ యాసిడ్. యాసిడ్ ఏమో వీక్, స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్. స్ట్రాంగ్ బేస్, ఏది స్ట్రాంగ్? బేస్ స్ట్రాంగ్. సో బేసిక్ సాల్ట్. ఆ విధంగా తయారైన సాల్ట్, ఆ సాల్ట్ యొక్క pH వాల్యూ కనుక చూస్తే ఇట్ విల్ బికమ్ గ్రేటర్ దాన్ 7. pH వాల్యూ గ్రేటర్ దాన్ 7 గా ఉంది కాబట్టి దట్ ఈస్ ఏ బేసిక్ సాల్ట్ అనమాట. అలాగే న్యూట్రల్ సాల్ట్స్ అంటే ఏంటంటే రెండు స్ట్రాంగ్ అయితే లేదా రెండు వీక్ అయితే. స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ రెండు స్ట్రాంగ్ అయితే ఆ విధంగా తయారైన సాల్ట్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది అనమాట? ఖచ్చితంగా 7 ఉంటుంది. సో ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ న్యూట్రల్. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ న్యూట్రల్ అనమాట. దిస్ ఈస్ న్యూట్రల్ సాల్ట్స్. నెక్స్ట్ టాపిక్ అబౌట్ కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ అంటే ఏంటి? కామన్ సాల్ట్ అంటే మనం తినే ఉప్పు సోడియం క్లోరైడ్ NaCl ని కామన్ సాల్ట్ అంట. NaCl ని వాటర్ లో కలిపితే ఆ సొల్యూషన్ ని, ఆ వాటర్ ని బ్రెయిన్ వాటర్ అని కూడా అంటాం. బ్రెయిన్ వాటర్, BRINE. బ్రెయిన్ అంటే BRAIN కాదు, BRINE. బ్రెయిన్ వాటర్ అంటే నథింగ్ బట్ సాల్ట్ వాటర్ అనమాట. సాల్ట్ వాటర్ ని బ్రెయిన్ వాటర్ అంటాం, టెర్మినాలజీ వర్డ్. సో వెన్ ఎలక్ట్రిసిటీ ఈస్ పాస్డ్ త్రూ అన్ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. ఎప్పుడైతే సోడియం క్లోరైడ్ వాటర్ అంటే ఉప్పు నీరు, ఉప్పు నీటి ద్వారా గనక కరెంటుని పంపిస్తే, ఎలక్ట్రిసిటీ పంపితే ఆ సోడియం క్లోరైడ్ అనేది డిసోసియేట్ అయ్యి యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్, అలాగే నియర్ ఎట్ క్యాథోడ్ కి దగ్గరగా సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా అని కూడా అంటాం. NaOH, సోడియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్. ఈ మూడు మనకి లభ్యమవుతాయి. ఇవన్నీ దేని ద్వారా లభ్యమవుతున్నాయి మనకి? కేవలం సోడియం క్లోరైడ్ వాటర్ అంటే ఉప్పు నీరు, సాల్ట్ వాటర్ అనుకోండి. సాల్ట్ వాటర్ ని మనకి టెర్మినాలజీ వర్డ్ ఏంటనమాట? బ్రెయిన్ వాటర్ అంటాం. బ్రెయిన్ వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ పంపితే మనకి ఈ మూడు ప్రోడక్ట్స్ లభ్యమవుతాయి. యానోడ్ దగ్గర క్లోరిన్, క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్, అలాగే నియర్ క్యాథోడ్ సోడియం హైడ్రాక్సైడ్. దీనికి ఈక్వేషన్ ఇది 2NaCl సోడియం క్లోరైడ్ వాటర్ ప్లస్ 2H2O వాటర్ అనమాట. సోడియం క్లోరైడ్ వాటర్ కలిపి ఎలక్ట్రిసిటీ కనుక పాస్ చేస్తే, దీని ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే ఇట్ విల్ డిసోసియేట్ ఇంటూ సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ అండ్ హైడ్రోజన్. ఇవి రెండు గ్యాసెస్ కాబట్టి ఆరో మార్క్స్ ఇలా పైకి పెట్టడం జరిగింది. ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ చేసే ఈ ప్రాసెస్ ని క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అంటాం. ఇది దీనికోసం ఉపయోగించిన సెల్ అనమాట. ఇది కాస్ట్నర్ కెల్నర్ సెల్. ఇది బ్రెయిన్ వాటర్ పంపిస్తే ఇక్కడ యానోడ్, ఇది క్యాథోడ్. ఇక్కడ మనకి వాటర్ ట్రీట్మెంట్, స్విమ్మింగ్ పూల్స్, PVC, డిస్ఇన్ఫెక్టెంట్స్. ఓకే, క్లోరిన్ యొక్క యూజెస్ ఇవి. క్లోరిన్ దేనికి ఉపయోగిస్తారో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే వాటర్ ట్రీట్మెంట్ కి, స్విమ్మింగ్ పూల్స్ లోకి, క్లోరోఫ్లోరోకార్బన్స్ లోకి, పెస్టిసైడ్స్ లోకి యూజ్ చేస్తారు క్లోరిన్ అని చెప్పి. క్లోరిన్ ఎక్కడ లిబరేట్ అవుతుంది? రిలీజ్ అవుతుంది యానోడ్ దగ్గర క్లోరిన్. అలాగే ఇక్కడ క్యాథోడ్ దగ్గర రిలీజ్ అయ్యే గ్యాస్ ఏదనమాట? హైడ్రోజన్. హైడ్రోజన్ ఫ్యూయల్స్ గాను
మార్గరిన్ గాను, అమోనియా ఫర్ ఫెర్టిలైజర్స్ అని చెప్పి హైడ్రోజన్ యూజెస్ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే క్యాథోడ్ కి దగ్గరలో ఇక్కడ మనకి పొందేది ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్, బ్రెయిన్ కంటైనింగ్ సోడియం హైడ్రాక్సైడ్. అంటే సాల్ట్ వాటర్ లో సోడియం హైడ్రాక్సైడ్ తో ఉన్న సాల్ట్ వాటర్ మనకి ఇక్కడ ఈ పైప్ లైన్ ద్వారా మనం పొందవచ్చు. దీన్ని సోప్స్, డిటర్జెంట్స్, పేపర్ మేకింగ్ కి యూజ్ చేస్తారని ఇక్కడ రాశారు. ఈ ప్రాసెస్ ని, టోటల్ ప్రాసెస్ ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. వాట్ ఈస్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అని మిమ్మల్ని అడగొచ్చు. వాట్ ఈస్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే పాసింగ్ ఎలక్ట్రిసిటీ త్రూ ద aqueous solution of sodium chloride is called క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ఎలక్ట్రిసిటీ పంపడం ద్వారా క్లోరిన్, హైడ్రోజన్, సోడియం హైడ్రాక్సైడ్ లభ్యమవుతాయి. దేని ద్వారా? బ్రెయిన్ సొల్యూషన్ ద్వారా. వాట్ ఈస్ బ్రెయిన్? బ్రెయిన్ అంటే ఏంటనమాట? సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్, సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్ నే బ్రెయిన్ వాటర్ అంటాం, బ్రెయిన్ సొల్యూషన్ అంటాం అనమాట. ఇది క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ కి సంబంధించిన డయాగ్రామ్.